శ్రీమతి కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే కృష్ణకుమారి గారు. కృష్ణకుమారి గారు, మీరు గతంలో ఎన్నో ఎన్నికలు చూసుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి గతంలో జరిగిన ఎన్నికలకి మధ్య తేడాని మీరు ఏం గమనించారు? అత్యంత ఖరీదైన ఎన్నికలు. ఎంత ఖరీదంటే ఈ మధ్యకాలంలో భూమి ఆకాశాన్ని ఏకం చేసే పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో, డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయో, ఎన్నికలు కూడా అలా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు ఎన్నికల కమిషను సూచించిన విధి విధానాలకి విభిన్నంగా ఎంత ఖర్చు పెట్టారు అనేది చూస్తే సామాన్య ఓటరుకు కానీ లేదు అంటే విశ్లేషకులకు కానీ గుండె గుబేలు మనకు మాందం. సామాన్య ఓటరు అంటే నా ఉద్దేశంలో ఓటుకి డబ్బులు తీసుకొని ఒక సారా ప్యాకెట్టో ఒక బిర్యానీ ప్యాకెట్టో తినేసి ఓటేసే వాళ్ళకి కూడా ఏమీ తెలియదేమో అనుకుంటారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఓటుని ఎంతకి అమ్ముకోవచ్చు, ఇప్పుడు నాకు మార్కెట్ ఎంత ఉంది అనేది వాళ్ళకి బాగానే తెలుసు. అందుకే చాలామంది ఆంధ్రప్రదేశ్లో చీరలు ఇస్తే ఈ చీరలు ఎవరికి కావాలి అని నడి రోడ్లో కుప్పబోసి తగలబెట్టి మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తాము అన్న వాళ్ళు ఉన్నారు. దీన్ని చైతన్యం అందామా, లేకపోతే ఏంటి ఓటర్లు ఇలా తయారయ్యారు అనుకుందామా? ఓటర్లు ఇలా తయారవడానికి కారణం రాజకీయ పార్టీలు మాత్రమే అందామా? ఇలా రకరకాల ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయన్నమాట. మరి ఏది ఏమైనా పరిస్థితి అయితే ఇది. ఈ పరిస్థితికి తీసుకొచ్చింది మట్టుకు ప్రజలంటే మట్టుకు నేను ఒప్పుకోను. పాలక పార్టీలే, అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీలే ఓటర్లని ఈ విధంగా బిచ్చగాళ్ళగా మార్చారు. అందుకే ఒకప్పుడు ఓటు అంటే పవిత్రమైంది అనేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం విలువైందిగా మారింది. ఖచ్చితంగా ఆ రోజు విలువైందే, ఆ రోజు పవిత్రమైందే. పవిత్రమైంది ఎలా అయింది అంటే అసలు ఒకనొక రోజుల్లో సంస్థానాధీశులకి, డబ్బులున్న వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళ మాత్రమే ఓటు ఉండేది. అలాంటిది ఇవాళ ప్రతి ఒక్కరికి ఓటు వచ్చిందిగా. మోడీకి ఓటు ఉంది, చంద్రబాబు నాయుడుకి ఓటు ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఓటు ఉంది, నాకుంది, మీకుంది. మనకంటే చదువుకోని వాళ్ళకి ఉంది, మనకంటే డబ్బులు లేని వాళ్ళకి ఉంది, పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఉంది, అడవిలో ఉండే వాళ్ళకి కూడా ఓటు ఉంది. మరి అందరు ఇప్పుడు దీన్ని బట్టి ఇది ఓటు విలువైంది, ఈ రకంగా విలువైంది ఓటు. అంతేగాని 5,000 ఇస్తేనే వేస్తాను, 3,000 ఇస్తేనే వేస్తాను, నాకు చీర నచ్చలేదు, చీర బదులు డబ్బులే ఇవ్వాలి అనేంత ధర పలికేది కాదు ఈ ఓటు. ఈ ఓటు ఈరోజు ఆ రోజు ఏ రోజైనా విలువైంది. ఎందుకంటే అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ హక్కుని నువ్వు వాడవా, సరైన వాళ్ళకి వేస్తావా, ఎవరికి వేస్తావు అనేది నీకు సంబంధించిన విషయం, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ ఓటు మట్టుకు అందరికీ ఉన్నది ఓటు. మరి ఇలా ఎన్నికల్ని ఈ విధంగా మార్చేయడానికి గల కారణాలు ఏంటి అని మనం కనుక చూసుకుంటే ఇది అయితే కరెక్ట్ కాదు. ఇంత ఖరీదైన ఎన్నికలు మట్టుకు వాంఛనీయం కాదు. అసలు రేపొద్దున ఎవరైనా నేను సేవ చేసి ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తాను, ప్రజల మన్నన పొందుతాను, ఒక పదవి పొందుతాను అని ఒక సామాన్యుడు అనుకునే పరిస్థితి ఉందా ఇవాళ? ఇది ఎప్పుడో మారింది. కానీ ఇప్పుడు మట్టుకు ఇంకా మరింతగా ఇంకా మీకు నాకు వల్ల కాదు అనిపించేలాగా ఎన్నికలు తయారైనాయి. దీన్ని అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నియంత్రణలు కావాలి. ఈ ఎన్నికల కమిషన్ కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పార్టీకి కొమ్ము కాసే విధంగా తయారైంది. ఎన్నికల కమిషన్కి తెలియదా అండి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయని? అంటే వాళ్ళకు ఒక దొంగ పేపర్లు ఇచ్చేసేస్తే ఒక ఆడిటర్ ద్వారా సరిపోద్దా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదా? ఎక్కడికక్కడికి వ్యవస్థల్ని అధికార పార్టీ కొమ్ముగా వస్తుంది. కాబట్టి ఇవాళ ఈసీ పవర్ఫుల్. ఇవాళ ఎప్పటి వరకు, జూన్ 4వ తారీఖు వరకు, కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈసీ ఏం చెప్తే అది నడవాలి. లెక్క అయితే నడుస్తుందా మరి ఈసీ? అంటే ఈసీకి మాట నడుస్తుందా? ఈరోజు చెప్పగలమా నడుస్తుందని? నడిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇన్ని డబ్బులు ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారు వాళ్ళు? ఇన్ని గొడవలు ఎలా జరుగుతున్నాయి? సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా పోలింగ్ ముగిసిన తర్వాత నుండి జరుగుతున్న హింసాత్మక ఘటనలు మనం చూస్తున్నాం. అటు పల్నాడులో కావచ్చు, తాడిపత్రి, అనేక సమస్యాత్మక ప్రాంతాలు. ఇప్పుడు ఈ రీసెంట్గా అయితే చాలా ప్రాంతాల్లోకి పాకింది. ఇంకా ఈ అల్లర్లు ఎలా జరుగుతాయి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ హింసకు సంబంధించి దేనికి సంకేతం అంటారు? ఈ హింస దేనికి సంకేతం అంటే ఈ అధికారం 30 ఏళ్ళు ఉంటుందని వాళ్ళు నమ్మారు. వాళ్ళ అధినాయకుడు వాళ్ళని నమ్మించేసరికి అలా కాదు అనే ఒక సంకేతం వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందింది. అందకుండా అయితే లేదు.
కానీ వాళ్ళు ఒక డినయల్ స్టేజ్లో ఉన్నారు. దీన్ని ఒప్పుకుంటానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఈ ఒప్పుకుంటానికి సిద్ధంగా లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఫారెన్ టూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు గొడవలు చేసినా ఈ డినయల్ స్టేజే అది. ఈ డినయల్ స్టేజ్లో వాళ్ళు ఒప్పుకోవడం ఇష్టం లేక, అలాగే మన ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందో అని మధ్య తరహా నాయకులు ఉంటారు కదా, అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు కింద కార్యకర్తలకి మధ్యలో ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పీఠాలు కదులుతున్నాయని అర్థమయ్యి వాళ్ళు ఈ గొడవలు చేయించడానికి సిద్ధపడ్డారు. అమాయకులైన ఒక రకంగా అమాయకులే అనాలి ఆ కార్యకర్తల్ని. అసలు వాళ్ళు దొరికిన వస్తువులు దొరికినట్లు రోడ్ల మీదకి వచ్చారు అంటే అది ఆటవికం అనుకోవాలా, లేకపోతే ఈ రోజున నాగరికం అనుకోవాలా? అసలు ఒక గడ్డ పొలుగు తీసుకొని రోడ్డు మీదకి ఒక వ్యక్తి తగాదా కోసం వచ్చాడు అంటే అసలు దేనికి సంకేతం అది? అది అంటే బర్రెన్నోడిదే అదే బెత్తం ఉన్నోడిదే బర్రెనేగా అర్థం. అంటే నాకు అధికారం ఉంది, నాకు అధికారం పోతుందని మీరు అనుకుంటున్నారేమో, కాదు నాదే అధికారం అని చెప్పాలనే కదా, ఆ ధిక్కారమే కదా అక్కడ. అంటే పోతున్న అధికారాన్ని ఒప్పుకోకపోవటం, ఆ ఒప్పుకోక జూన్ 4 తర్వాత మన పరిస్థితి ఏంటో అని ఆలోచించుకొని ఒక్కసారి భయభ్రాంతులను చెయ్యాలి వీళ్ళని అని భయభ్రాంతులను చేయడమే కదా ఈ మొత్తానికి కారణం. నా దృష్టిలో కేంద్ర ప్రభుత్వము ఎన్నికల కమిషనే కారణం దీనికి. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు, సిట్ దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా చాలా అంటే కొంత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ తర్వాత అంటే రిజల్ట్ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే భయాందోళనలు కూడా కొంత పరిస్థితి అంటే వాళ్ళు ఈ పాటికి వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? అసలు మొన్న అంత సీతకన్ను వేయాల్సిన అవసరం ఏంటి? మేము కేంద్ర బలగాలు రప్పిస్తున్నాము సమస్యాత్మక ప్రాంతాల్లో అని చెప్పారు. చెప్పి ఒక కేంద్ర బలగాలు వచ్చినంత మాత్రాన గొడవలన్నీ సర్దుబాటు అవుతాయా? అంటే గొడవ చేసే ప్రతివాడికి ఒక పోలీసుని ఇస్తారా మీరు? కాదు కదా. దీనికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, పటిష్టమైన చర్యలు ఏంటి అనేది మీకు ఒక ఆలోచన ఉండక్కర్లేదా? చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదా, ఇది పోలీసు రాజ్యం నడుస్తుంది 5 సంవత్సరాల నుంచి, ఈ పోలీసుల్లాగా లేరు, వీళ్ళు వైసీపీ కార్యకర్తలాగా తయారయ్యారని చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నాడు కదా. మరి చెప్తూ ఉన్నప్పుడు కనీసం ఒక 3 నెలల ముందైనా పోలీసు వ్యవస్థని ప్రక్షాళన ఎందుకు చేయలేదు, కొంతమంది మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే సమాధానం ఏది? ఏది ఏమైనా మోడీకి కూడా కూటమిలోకి చేరబోయే ముందు వరకు చేరిన తరువాత కూడా చంద్రబాబు నాయుడికి ఇంత హవా ఉంది అని అతను ఊహించలా. అందుకే ఇంకా జగన్మోహన్ రెడ్డితో తనకు పని ఉంటుంది అనే ఒక నమ్మకంతో కొన్ని జగన్మోహన్ రెడ్డికి రావాలి, కొన్ని చంద్రబాబు నాయుడికి రావాలి, కొన్ని పవన్ కళ్యాణ్కి రావాలి, వీళ్ళందరూ కలిసి నాకు సహాయం చేయాలి, రేపు పొద్దున చేతులు ఎత్తాలి అనే ఒక దృక్పథం తప్పితే వేరే ఏమీ లేదు. ఆ దృక్పథమే మోడీకున్న ఆ దృక్పథమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరగడానికి కారణం. నాకు 25 మంది ఎంపీలు కావాల్సిందే అనుకున్నాడు. అందుకని ఎక్కడ చంద్రబాబు నాయుడిని ఉపేక్షిస్తే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలోకి వెళ్తాడో, ఇండియా కూటమిలోకి వెళ్తే చంద్రబాబు నాయుడికి వచ్చే సీట్లు నాకు చెయ్యెత్తవు అనే ఒక డౌట్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు కూటమిలోకి వచ్చాడు. కానీ కూటమిలోకి వచ్చాడు కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు తన కూటమిలో ఉన్నాడు. పోనీ నువ్వు చట్ట వ్యతిరేకంగా సహాయం చెయ్యలేకపోవచ్చు, చేయడం కరెక్ట్ కాదని అనుకున్నావు అంటే కూడా చట్ట ప్రకారం చేసే సహాయం అయినా చెయ్యాలి కదా. అతను మొత్తుకుంటున్నాడు కదా, పోలీస్ వ్యవస్థతో చాలా ఇబ్బందిగా ఉంది, రౌడీ రాజ్యం నడుస్తుంది ఇక్కడ అని చెప్తున్నాడు కదా. చెప్తున్నప్పుడు 3 నెలల క్రితం డీజీపీని మార్చి ఉంటే, పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన జరిగి ఉంటే ఇవాళ పోలీసులు ఈ విధంగా చేయగలిగే వాళ్ళ? ఇవాళ ఎంతమంది పోలీసుల మీద అండి చర్య తీసుకుంది? సాక్షాత్తు కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా, రాజేంద్రనాథ్ రెడ్డి వరకు కూడా జగన్ మాట మీదనే నడిచారు అంటే మీరు ఆలోచించండి. అసలు ఈ పోలీస్ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉన్నట్టా లేనట్టా? లేదు అనేది క్లారిటీ వచ్చేసింది కదా మనకి. ఇలాంటి పరిస్థితికి రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఇంతకుముందే మీరు ఎందుకు బదిలీ వేటు వేయలేదు? వేసుంటే గనక పెద్ద బాస్కి అలా జరిగింది అంటే మన పరిస్థితి ఏంటో అని ఆలోచించుకునేవాళ్ళు కదా. లేదు అనుకుంటే కొంతమంది పోలీసులు ఏం ఆలోచించారంటే, పోయినసారి 2014-19 మధ్యలో గోరంట్ల మాధవ్ అనే స్ట్రీకింగ్ చేసిన పొలిటీషియన్, హీజ్ ఎ స్ట్రీకర్, పొలిటికల్ స్ట్రీకర్ అతను. ఈ పొలిటికల్ స్ట్రీకరు ఏం చేశాడు? వైసీపీకి అనుకూలంగా
తెలుగుదేశం కార్యకర్తల మీద విరుచుకుపడ్డాడు, దమనకాండ చేశాడు. మరి అలాంటి అతను రిజైన్ చెయ్యగానే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకొని ఎంపీ సీట్ ఇచ్చాడు. ఈ పోలీసులకు అనిపించదా మా స్థాయికి మాకు తగ్గదేదో, మాకు మా నజరానా మాకు దక్కదా అనే ఒక ఉద్దేశం అయితే వస్తుంది కదా వాళ్ళకి. ఆ ఉద్దేశం కోసమే పోలీసులు ఇలా ఒళ్ళు విరుచుకుని పనిచేశారు ప్రజలకు వ్యతిరేకంగా. పోలీసులు పనిచేయాల్సింది ఎవరికి ధైర్యాన్ని ఇవ్వడానికి పోలీసులు పనిచేయాల్సింది? ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చింది ఎవరికి? వీళ్ళు వత్తాసు పలికింది ఎవరికి? గూండాలకి వత్తాసు పలికారు, రౌడీలకి వత్తాసు పలికారు. చేతిలో ఆయుధాలు ఉంటే కూడా వాళ్ళని ఏమీ అనకుండా నిరాయుధులైన వాళ్ళని మీరు చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద. ఒక డీజీపీని మార్చేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందా? మీరు ముందే ఇది ఎందుకు చేయలేదు, ఈ మాత్రం ఎందుకు ఊహించలేదు అంటే మీకు ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని ఇంకా ముద్దు చెయ్యాలి అనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి తాలూకు వచ్చే అడుగు బొడుగు 2-3 ఎంపీ సీట్లైనా మీకు కావాలనుకున్నారు కాబట్టే జగన్ రెడ్డిని మీరేమీ అనలేదు. సో ఇక్కడ చూస్తే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశారు అనే ప్రచారం కూడా కొంచెం బలంగా వినిపిస్తుంది. ముస్లిం ఓటర్లు కూడా దూరం అయ్యారు, ఈ పొత్తు వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది అని. సో ఈ వాదనలో నిజమెంత ఉందంటారు? ఈ బీజేపీతో పొత్తు వల్ల ప్రస్తుతం ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అంటే ఒక రకంగా చూస్తే బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడము అనేది ఒక సెక్యులర్ భావనకి విఘాతం కలిగించేదే. ఇది ఆలోచించి కొంతమంది ముస్లిం ఓటర్లు దూరం అయ్యిన మాట వాస్తవమే, దూరం అవుతారు కూడా. దట్ ఈజ్ ఇన్విటబుల్, ఇంకా అది అనివార్యం, దాన్ని ఏమీ మార్చలేము. కానీ దానివల్ల వచ్చే నష్టం కన్నా కూటమిలో చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల ఒక ధైర్యం అయితే కార్యకర్తలకు వచ్చింది. ఈ ధైర్యం కనుక లేకపోతే ఇంత పోల్ మేనేజ్మెంట్ కార్యకర్తలు చేసి ఉండేవాళ్ళు కాదు. ఆఖరికి అన్నీ అయిపోయాక జరగవలసింది ఏంటండి? పోల్ మేనేజ్మెంటే కదా. ఆ పోల్ మేనేజ్మెంట్కే కనుక పోల్ మేనేజ్మెంట్ చేయగలిగే పరిస్థితిలోనే కనుక తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే అసలు ఇన్ని చోట్ల ఇంత ప్రశాంతంగా ఓటింగ్ ఎలా జరిగి ఉండేది? కొన్ని చోట్ల గొడవలు జరిగిన మాట వాస్తవం. మాచర్ల, అలాగే తాడిపత్రి, అలాగే ఇంకొన్ని ప్రాంతాలు, తిరుపతి, ఇట్లాంటి చోట్ల గొడవలు జరుగుతాయని ముందు నుంచి తెలుసు. ఇవి కాకుండా మిగతా ప్రాంతాల్లో చాలా ఒక రకంగా శాంతియుతంగా పోలింగ్ జరిగినట్లు లెక్క. ఇది జరిగి ఉండేది కాదు. ఆ కార్యకర్తలకు ఆ ధైర్యం వచ్చేది కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితేనే రోడ్డు మీదకి రాని కార్యకర్తలు ఇవాళ వచ్చి తెలుగుదేశంలో పనిచేయగలిగారు అంటే ఒక ధైర్యం. మోడీ ఉన్నాడు అంటే మనస్ఫూర్తిగా చేసినా చెయ్యకపోయినా ఎంతో కొంత మన ఓట్లు వేయించుకోవడం కోసమైనా సరే 6 సీట్లు తీసుకున్నాడు కదా, బలవంతంగా తీసుకోవాలి, అలా హక్కున్నాడు కదా, ఆ 6 సీట్లు గెలిపించుకోవడానికైనా మనకు సపోర్ట్ చేస్తాడు కదా అనే ఒక ఉద్దేశం అయితే ఉంటుంది కదా. సో మొత్తం మీద టీడీపీకి కూటమి అనేది లాభించిందంటారా, నష్టపరిచిందంటారా? కార్యకర్తలకి ఒక ఆత్మధైర్యాన్ని అయితే ఇచ్చింది. ముందుకు వెళితే కూడా, మనం పనిచేస్తే కూడా మన మీద దాడులు జరిగినా కానీ పరిమిత స్థాయిలోనే జరుగుతాయి అనే ఒక ధైర్యం అయితే వచ్చింది వాళ్ళకి. అందుకే కార్యకర్తలు అంత బాగా పనిచేయగలిగారు. ఆ రోజు అందరూ ఊహించింది ఏంటి అంటే ఎక్కడో అమెరికాలో, ఎక్కడో ఆస్ట్రేలియాలో, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో, ఎక్కడెక్కడో ప్రదర్శనలు జరిగినాయి, లండన్లో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో జరగల. హైదరాబాద్లో కూడా జరిగినాయి, ఆంధ్రప్రదేశ్లో జరగల. అందుకే కడుపు మండి కేసీఆర్ ఇక్కడే దొరికిందా, మీ ఊర్లో మీరు చేసుకోవచ్చు కదా, ఈ ఊర్లో ఎందుకు చేస్తున్నారు, మా ఊర్లో ఎందుకు చేస్తున్నారని ఎంత కడుపు మంట వచ్చింది వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో జరగల. ఎందుకు అంటే బయటకు వస్తే ఏం కేసు పెడతారు చూశారు కదా. ఒక జర్నలిస్టు ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఒక పెద్ద ఆమె సీనియర్ సిటిజను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఆవిడని నానా తిప్పలు పెట్టారు. సాక్షాత్తు సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రేసి అతను చనిపోయే వరకు, చావు వరకు తీసుకెళ్ళి చంపేసింది. అది ప్రభుత్వ హత్య ఒక రకంగా. ఈ సంఘటనలన్నీ చూసి ఆ టైంలో చంద్రబాబు లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది, ప్రతిపక్షాలకు అసలు మాట్లాడే హక్కే లేకుండా పోయింది అని చాలాసార్లు ఆక్రోశించాడు. మరి పట్టించుకున్నారా? ఆ రోజును పట్టించుకుని ఉంటే ఈరోజు ఈ దుస్థితి ఎందుకు ఉండేది? మీరు తప్పనిసరి పరిస్థితుల్లో రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన మాట వినట్లేదు అని కనీసం కంటి తుడుపు చర్యగా రాజేంద్రనాథ్ రెడ్డిని, అమ్మిరెడ్డిని మార్చారు.
ఆ ఇద్దరిని మారిస్తే అయిపోతుందా? కాదు కదా. అందుకే ఇన్ని గొడవలు జరిగినాయి. ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే మొదటి నుంచి గనక ఎన్నికలు ఒక 6 నెలల నుంచి ఎన్నికల వేడి ఉంది ఆంధ్రప్రదేశ్లో. 6 నెలలు అనకూడదేమో, అసలు ఎలక్షన్ అయిన 2019 ఎలక్షన్ అయిన తెల్లారి నుంచినే ఎన్నికల వేడి ఉంది అక్కడ. ఎలక్షన్ ఇయర్ లేదు, 5 ఇయర్స్ ఎలక్షన్ ఇయర్సే. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంగా మీరు చేయాల్సింది మీరు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి మీరు వత్తాసు ఇవ్వబట్టే కదా ఈ వ్యవస్థలు ఇట్లా భ్రష్టు పట్టిపోయినాయి. ఇది సర్వత్రా మాట్లాడుకుంటున్నారు ఈ విషయం. ఇంకా వైసీపీ టీడీపీలకు ధీటుగా పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భవించింది అనే వాదనలో బలం ఎంతుందంటారు, నిజం ఎంతుందంటారు? అతను ఒక పట్టువదలని విక్రమార్కుడిలాగా రాజకీయాల్లో ఉన్నాడండి. 10 ఏళ్ళు పైన అయింది ఆయన పార్టీ పెట్టి. 10 ఏళ్ల నుంచి ఒకసారి ఎన్నికల్లో పాల్గొనలేదు, ఒకసారి పాల్గొన్నాడు. పాల్గొన్నప్పుడు తెలుగుదేశానికి విజయాన్ని అందించాడు, ఎంతో కొంత అందించడంలో తోడ్పడ్డాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని కూడా అనకూడదు అనుకోండి. ఏదేమైనా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి మీద ఓట్లు ఎక్కువ వచ్చాయి, సీట్లు ఎక్కువ వచ్చాయి, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ తరువాత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ అయిన తర్వాత నేను ఎలా అధికారంలోకి వచ్చాను అనేది జగన్ రెడ్డికి బాగానే తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్కి ప్రతిసారి సవాళ్ళు విసరటము, అతని కార్యక్రమాన్ని ఈయన డిసైడ్ చేయటం, ఆయన రాజకీయ కార్యక్రమాన్ని ఈయన డిసైడ్ చేస్తాడు. నువ్వు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి వీల్లేదని ఈయన చెప్తాడు. ఆయన అంటాడు నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయాల్సను కాబట్టి కలిసే పోటీ చేస్తానని ఆయన అంటాడు. ఈ ఇద్దరి కుమ్ములాటలో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణే గెలిచాడని చెప్పుకోవచ్చు. గెలిచి చంద్రబాబు నాయుడుతో ఎన్నికల పొత్తుకొచ్చాడు. ఈలోపు బీజేపీ కూడా వచ్చి పరిస్థితులు వీళ్ళిద్దరూ కలిశారు అంటే జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడు. జగన్ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడికి సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు సీట్లని మనం తీసుకోవాలి అంటే గనక కూటమిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి ఇది అనివార్యమైన పరిస్థితిలో బీజేపీ కూడా పొత్తులోకి వచ్చింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న సుగంధాన్ని కొంచెం పూసుకుందామని వచ్చింది తప్పితే స్నేహాన్ని పంచాలని రాలా. అందుకే ఈ ఎలక్షన్స్ ఇలా తగలడ్డాయి. సరే, ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక రకంగా మొదట్లో నిలకడలేని వ్యక్తిగా, మాట్లాడడం కూడా సరిగా రాని వ్యక్తిగా చాలా విమర్శల పాలయ్యాడు. ఏది ఏమైనప్పటికీ అన్ని విమర్శల్ని ఎదుర్కొని అతనైతే పాలిటిక్స్లో నిలబడ్డాడని చెప్పుకోవచ్చు. ఇవాళ అతను పూర్తి స్థాయి అధికారంలోకి వచ్చే వ్యక్తి కాదు, కానీ అధికారంలోకి వచ్చే వాళ్ళకి సహాయకారిగా ఉండగలిగే పరిస్థితిలోకి అతను వచ్చాడు. ఇంకా పుంజుకుని ఎప్పటికైనా అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకని చెప్పి ఇప్పుడు రేపొద్దున వైసీపీ పార్టీ కనుక ఓడిపోతే ఆ రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ వస్తుంది, పొలిటికల్ వ్యాక్యూమ్. అది కాంగ్రెస్ పుంజుకుంటుందా, పాత కాంగ్రెస్ పుంజుకుంటుందా, లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ పుంజుకుంటాడా అంటే మనం వాళ్ళు తీసుకునే రాజకీయ ఎత్తులపైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ వ్యూహానికి సంబంధించిన విషయం. వాళ్ళు కనుక కరెక్ట్గా వ్యూహాలు రచించుకొని రాజకీయ పందాన్ని కొంచెం క్లియర్గా పెట్టుకున్నారనుకోండి, ఆ ఖాళీని వాళ్ళే పూరించవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పార్టీ ఎలా అయిపోయింది, కకావికలైపోయింది. ఒక ముక్క వాళ్ళల్లోకి ఒక ముక్క వీళ్ళల్లోకి అన్నట్లు ఇప్పుడు అక్కడ వైసీపీని కూడా అంతే చేస్తారు. కొంతమంది బీజేపీలోకి వెళ్తారు, కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్తారు, కొంతమంది కాంగ్రెస్ వీరభక్తులు ఉంటారు, వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పోయినసారిలాగా జైలుకి వెళ్తే కూడా పార్టీ పటిష్టంగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. అది ఒకప్పుడు పరిస్థితి. ఇప్పుడు అది ఉండదు. అది ఖచ్చితంగా ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితిలోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి జనసేన పార్టీలు కూడా చేరవచ్చు. ఏదైనా పవన్ కళ్యాణ్కి ఒక రాజకీయ స్థిరత్వం వచ్చింది అనేది ఈ ఎన్నికలు చూసిన తర్వాత ముఖ్యమైన విషయం చూస్తే అండి, చంద్రబాబు ఈ ఎన్నికల్లో తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఒక అద్భుతమైన చాణక్య నీతి అని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఇటు వైసీపీ వాళ్ళేమో
జగన్ సింహం సింగిల్గానే వస్తుంది అని జగన్ గురించి చెప్తున్నారు. సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? సింహాలు పులులు ఎక్కడండి? ఆ సింహాలు పులులు రావాలనుకోబట్టే కదా ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇది వాంఛనీయమా అండి ఈ గొడవలు? ఇప్పుడు పాపం ఆడ మాచర్లలో ఆమె పోలింగ్ ఏజెంట్గా కూర్చుంది. మా ప్లేస్లో తెలుగుదేశం నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారా అనే అహంకారం ఒకటి, అందున ఒక మహిళ వచ్చి కూర్చుంటుందా అనేది ఒకటి అనే ఒక వాళ్ళ ఉద్దేశం ఆవిడకి గొడ్డలు పెట్టి నరికిన పరిస్థితి. ఆమె బయటకు వచ్చి అదండి స్పిరిట్ అంటే, అదండి పోరాట పట్టమంటే, అప్పుడు కుట్లు ఎంచుకుని మళ్ళీ వెళ్ళి కూర్చుంది అక్కడ. షీఈ్ ద షీరో. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిందని ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ జగన్ రెడ్డి ప్లాస్టర్లు మార్చి మార్చి వేసుకుని తిరిగాడు. ఆవిడ చూడండి ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చిన్న దెబ్బకి తగిలిందో తగలలేదో తెలియని దెబ్బకి ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నాడు. ఆవిడ గంటలో వచ్చి పోలింగ్ స్టేషన్లో కూర్చుంది, మళ్ళీ పోలింగ్ బూత్లో కూర్చుంది. అది స్పిరిట్ అంటే. అందుకే ఆడవాళ్ళంటే మగవాళ్ళకి అంత భయం. అందుకే ఆడవాళ్ళని రాజకీయాల్లోకి రానివ్వకుండా చెయ్యాలి అనేది. అందుకే వీళ్ళంటూ వచ్చారు అంటే మన పీఠాలు ఎక్కడ కదులుతాయనే భయం ఉంటుంది మగవాళ్ళకి. అందుకే నువ్వు ఒక ఆడదాని వస్తావా పోలింగ్ స్టేషన్కి? పైగా టీడీపీ పార్టీ నుంచి ఒక ఆడద వచ్చి కూర్చుంటుందా ఇక్కడ? అదే కదా వాళ్ళ ఇది. అలాగే ఇంకా కొంతమంది కూడా తలలు బగలు కొట్టారు. ఏదైనా ఇదైతే వాంఛనీయం కాదు రాజకీయాల్లో. ఇలా మటుకు రాజకీయాలు ఉండటానికి వీల్లేదు. ఉండకూడదు అంటే అన్ని రాజకీయ పార్టీలకు ఉండాలి, ఇలా ఉండకూడదు అని. రాజకీయం చేయటం ఇది కాదు అనే ఒక ఉద్దేశంలోకి, ఆ పరిణితిలోకి రావాలి రాజకీయ నాయకులు. ఓకే, పోలింగ్ సరళిని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పక్క రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా లక్షల మంది ఓట్లు వేయడం. మహిళలైతే పోలింగ్ బూత్లు తెరవకముందే 6 గంటల నుంచి నిలబడి ఎండను లెక్క చేయకుండా అసలు మనం చూసాం. ఒక చాలా విచిత్రమైన పరిస్థితిని చూసాం అనుకోవచ్చు. ఈ ట్రెండ్ అంటే ఇది దేనికి సంకేతం అనుకోవాలండి, ఇంత ఉత్సాహంతో ఓటేయడం అనేది? ఇది ఒక రకంగా ఎవరికి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు, ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుకూలంగా మాట్లాడుకుంటున్న మాట వాస్తవం. కానీ ఎవరెంత అనుకూలంగా మాట్లాడుకున్నా కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎన్ని వేషాలు వేసినా ఇది జరిగేది కాదు. పూర్తిగా ప్రతి ఓటర్ని మీరు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చేయబట్టుకొని తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి తీసుకురాలేరు కదా. అలాంటి వాతావరణం అయితే వచ్చింది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనకి నిరసనగా వచ్చారు వాళ్ళందరూ. ఇది ఒప్పుకుని తీరాలి. రేపు జూన్ 4వ తారీఖున ఇది నిరూపితమవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఉపాధి లేదు. ఈ ఉపాధి లేకపోవటం వల్ల కుటుంబాలు డిస్ప్లేస్మెంట్ అయిపోతాయి. ప్లేస్ మారిపోవాలి. పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి వెళ్ళలేదు. ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చూసుకుంటారులే అని భార్యాభర్త వెళ్ళొచ్చు. కానీ ఇవాళ అన్ని చోట్ల ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటారని లేదు, ఉన్నవాళ్ళు చూసుకోగలుగుతారని కూడా లేదు. మరి పిల్లలతో సహా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళ చదువులు ఏమవుతాయో తెలియదు. భర్తలు దూర ప్రాంతాలకి పని నిమిత్తం వెళితే ఆ భార్యల కష్టాలు అనుభవించే వాళ్ళకి తెలుస్తాయి. మీకు నాకు అది అర్థం కాదు. మరి ఇలా వలస వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపు 10 లక్షల కార్డులు, 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు వేరు ప్రాంతాలకు మారిపోయినాయి అని చెప్పి బీపీసీఎల్ వాళ్ళు, అంటే మన పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు నివేదిక ఇచ్చారు. అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఆఖరికి దారుణమైన బీహార్ నుంచి కూడా అంత వలసలు ఉండవండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత వలస రావాల్సిన అవసరం ఏంటి? పైగా స్టేట్ విడిపోయిన తర్వాత 5 కోట్ల మంది జనాభాలో, 4 కోట్లు జనాభాలో 10 లక్షలు కార్డులు అంటే ఒక కుటుంబానికి ఎంతమంది తెలుసా? 4 ఉంటారు కదా మినిమము. 40 లక్షల మంది ఆ రాష్ట్రం నుంచి బయటకు వచ్చినట్లు లెక్క. ఇవాళ వాళ్ళందరూ ఓట్లు వేయడానికి వచ్చారు. 10 లక్షల కుటుంబాలంటే ఇద్దరిని లెక్కేసుకుంటే కూడా, భార్యాభర్తను లెక్కేసుకుంటే కూడా 2 ఓట్లే ఉన్నాయి అనుకుంటే కూడా 20 లక్షల ఓట్లు. వాళ్ళందరూ వచ్చారు. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వచ్చారు. 10,000 మంది విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఓటేయడం కోసం వచ్చారు. కేవలం ఓటేయడం కోసం వచ్చారు. మరి ఈ పరిస్థితి దేనికి సంకేతం అయి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అంత నచ్చేశాడా వీళ్ళకి? పరిపాలన అంత నచ్చిందా? ఆయన తీసుకున్న విధానాలేంటి? ఇసుక పాలసీ ఏంటి? మద్యం పాలసీ ఏంటి? అలాగే మైనింగ్ పాలసీ ఏంటి?
మాఫియా, ఇవన్నీ మాఫియాలు అయిపోయినాయి. మద్యం మాఫియా, మరి ఇన్ని మాఫియాలు అయిన తర్వాత అక్కడి నుంచి అతని మేనిఫెస్టోలోనే అసలు ఆ ప్రజలు కనుక చైతన్యవంతులైతే పోయినసారి అతనికి అధికారం వచ్చిండేది కాదు. అతను మేనిఫెస్టోలో ఏం పెట్టాడు? కియాన్ నేను ఇక్కడి నుంచి పంపించేస్తానని చెప్పాడు. ఒక సంస్థని పంపించేస్తే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరిని తీసుకెళ్తారు? ఆ సంస్థ అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతే వాళ్ళకి బాగా కావాల్సిన ఉద్యోగస్తులను తీసుకెళ్తారు తప్పితే అందరినీ రెండమ్మా అని చెప్పి బొట్టు పెట్టయితే తీసుకెళ్ళరు కదా. ఈ పరిస్థితుల్లో ఇలా జరిగితే గనక ఏంటి సంగతి ఏంటి? మరి అసలు కియాన్ పంపించేస్తాను అన్నాడు అంటే అసలు ఎలాంటి మనస్తత్వం అతను ఎంత విధ్వంసకర మనస్తత్వం అనేది అర్థం కావాలి కదా. ఆ విధ్వంసకర మనస్తత్వమే కదా ప్రజావేదికను కూల్చింది. మరి ఆ విధ్వంసకర మనస్తత్వమే కదా అమెరాన్ బ్యాటరీస్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరాన్ బ్యాటరీస్ వచ్చేసింది అంటే అక్కడ ఎంతమంది ఉద్యోగస్తులు నిరుద్యోగులు అయి ఉంటారు? అందరూ అయితే హైదరాబాద్ రాలేరు కదా. మరి ఈ నిరాశ, డిస్ప్లేస్మెంట్ పీపుల్ గురించి మాట్లాడుకుంటే, ఎవరు వలస వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళకు ఊర్లో చిన్నదో పెద్దదో ఒక ఇల్లు ఉంటుంది, ఇంటద్దె కట్టుకునే పని ఉండదు. ఇంటద్దె కట్టుకునే పని లేనప్పుడు ఆ ఊర్లోనే కనుక వాళ్ళకు చిన్నదో పెద్దదో ఉపాధి దొరికిందనుకోండి, ఇంటికి ఒక పెన్షన్ ఇచ్చానని గర్వంగా చెప్పుకుంటున్నాడు కదా. ఇంటద్దె లేకుండా ఈ పెన్షన్ డబ్బులు ఆ ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులతోటి ఆ కుటుంబం అక్కడే చల్లగా కడుపులో చల్ల కదలకుండా ఉంటుంది కదా. మరి వాళ్ళని ఎందుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేటట్లు చేశావు? పక్కన తెలంగాణకి, ఓ పక్కన కర్ణాటకకి, ఓ పక్కన తమిళనాడుకి, అలాగే గుజరాత్ సూరత్లో ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు? అంటే వాళ్ళు ఇప్పుడే వెళ్ళారని నేను అనట్లా. ఆ వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడిన విధానం చూసి ఇక్కడ పరిస్థితి బాగలేదన్నాళ్ళు కూడా వెళ్ళిపోతారుగా. గల్ఫ్ ఎంతమంది వెళ్ళిపోతున్నారు? గోదావరి జిల్లాలకు వెళ్తే ఇంటికి ఒకళ్ళు గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. భర్తలు ఎక్కడ ఉంటారు? భార్యలు గల్ఫ్లో ఉంటారు. ఆడవాళ్ళకైతే ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి వాళ్ళు అక్కడ ఎన్ని కష్టాలు పడతారో మనందరికీ తెలిసిన విషయమే. ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంత దోపిడీకి గురవుతారు. ఇక్కడ ఉపాధి లేకపోవటం, అలాగే రాజధాని లేకపోవటం, ఈ రోజుకి మనం సిగ్గుతో చచ్చే విషయం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే రాజధాని అంటే ఏది చెప్పుకోలేని పరిస్థితి. సో మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు. మొత్తం మీద 2019లో 151 స్థానాలు సాధించిన వైసీపీ పాలన ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎలా సాగిందని మీరు భావిస్తున్నారు? చూసి చెప్పాను కదండి, ఇప్పుడు చెప్పిందంతా అదే. 151 సీట్లు అప్రతిహాత విజయాన్ని సాధించి నువ్వేం చేసావంటే చెప్పుకోవడానికి లేదు ఇవాళ జగన్ రెడ్డికి. 5 సంవత్సరాల్లో నువ్వేం సాధించావు, 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావంటే చెప్పుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవాళ. మరి అంతా బాగా చేస్తే ఈ గొడవలన్నీ ఎందుకు? ఇప్పుడు అమరావతిని కొనసాగించారనుకోండి, రైతులు ఉద్యమం చేసేవాళ్ళ కాదు కదా. సోమవారం పోలవరం అని చెప్పి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సమయానికి చెయ్యాలి అనే ఉద్దేశంతో దాని మీద యుద్ధ ప్రాతిపదికన చేశాడు కదా. అలానే నువ్వు చేసి ఉంటే గనక పోలవరం కంప్లీట్ అయ్యేదిగా. కనీసం ఒక 10-15% ఆగిందనుకో, ఆగినా కానీ పని అయితే చాలా వరకు అయ్యేది కదా. రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రివర్స్ టెండరింగ్? అసలు తెలుగుదేశం ముద్ర అనేది ఎక్కడా ఉండటానికి వీల్లేదన్నావు నువ్వు. అలాగే నువ్వు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చావు? ఇవన్నీ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? దీన్ని పాలన అంటారా? ఇప్పుడు ఏం చెప్పగలవా? చంద్రబాబు నాయుడు వల్లనే నేను సరిగా పరిపాలన చేయలేకపోయాను అని. రేపు పొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున అతనే నన్ను సరిగా పరిపాలన చేయనివ్వలేదు, లేకపోతే కనుక నేను చేసి ఉండేవాడిని, నేను ఒక్క ఛాన్స్ అని వచ్చిన వాడిని, నన్ను ఛాన్స్ తీసుకొనివ్వలేదు చంద్రబాబు నాయుడు అని చెప్తావా? లేదు అనుకుంటే కేంద్రం సహకరించలేదని చెప్తావా? లేదు అంటే కేంద్రం దగ్గర నీ కేసుల గురించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టానని చెప్పుకుంటావా? 3000 వాయిదాలకైతే నువ్వు వెళ్ళలేదు. ఇదైతే రికార్డే కదా. నేను అబద్ధం ఆడేది లేదు, మీరు అబద్ధం ఆడేది లేదు కదా ఇక్కడ. లేదంటే కల్పించిన కథ కూడా కాదు కదా. నువ్వైతే 3000 వాయిదాలు ఎగ్గొట్టావు కదా. బెయిల్ మీద ఉండి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద ఉండి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఇంకా నీ పద్ధతి మార్చుకోకపోతే ఎట్లా? ఇంకా అదే అరాచకత్వం, ఆర్థిక అరాచకత్వం, అదే దోపిడీ. అయితే వైసీపీ మాత్రం తమ అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. ఫైట్ కూడా చాలా టఫ్ ఫైట్, హోరాహోరీ పోరు అనే ఉద్దేశంలో ప్రస్తుతం ఉంది కదా. సో ఎట్లా చూస్తారు ఈ 5 ఏళ్ల పాలనకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి, ఓటర్లలోకి బలంగా తీసుకెళ్ళగలిగారా తమ పాలన అభివృద్ధి సంక్షేమాలని?
ప్రజలు నమ్మి ఉంటారా? ఆ, ఈ ఎలక్షన్స్ మీద ఈ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందండి? ఇప్పుడు సంక్షేమం ఉంది. సంక్షేమము అభివృద్ధి రెండు ఒకదాని పక్కన వెళుతూ ఉండాలి. అంతేగాని సంక్షేమం ఒకటే చేస్తాను అంటే సంక్షేమానికి డబ్బులు ఉండవు. అభివృద్ధి ఒక్కటే చేస్తాను అంటే సంక్షేమం అవసరమైన ప్రజలు అసంతృప్తికి అసహనానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్రజలు అసంతృప్తికి అసహనానికి గురైతే అంతర్గత ఘర్షణలు వస్తాయి. కాబట్టి సంక్షేమము కావాలి, అభివృద్ధి కావాలి. ఈ సంక్షేమానికి కావాల్సిన డబ్బుల్ని అభివృద్ధి ద్వారా నువ్వు తీసుకురాగలగాలి. కానీ నువ్వు చేసింది ఏంటి? కేవలం సంక్షేమ కార్యక్రమాల మీదే పెట్టడం వల్ల వాళ్ళకి ఇంట్లో ప్రతి ఇంటికి ఒక 2 పెన్షన్లు వెళ్ళేటట్లు చేశాడు. అది అమ్మఒడి కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేదు ఆటో అన్నలకి చేయూత కావచ్చు, లేదు అనుకుంటే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి నువ్వు చేయూత ఇస్తానని చెప్పావు, ఆటల వల్ల కావచ్చు. ఏదైనా కానీ ప్రతి ఇంటికి ఒక పెన్షన్ అయితే వెళ్ళిన మాట వాస్తవం. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, దారిద్ర్య రేఖకి దిగువన, కొంతమంది ఎగువన ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకున్న మాట వాస్తవం. కానీ నువ్వు 1 సంవత్సరం మన ఖజానాలో నుంచి సంక్షేమానికి ఖర్చు పెడితే 2వ సంవత్సరం వచ్చేసరికి అభివృద్ధి ద్వారా డబ్బులు కొన్ని ఖజానాలో జమ కావాలి. ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా ఒక ఉత్పత్తి జరిగి ఆ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని నువ్వు ఖజానాలో వేయగలగాలి. నువ్వు పైనుంచి వేసేది లేకుండా, మన ఇంట్లోనే చిన్న కిడ్డీ బ్యాంక్ ఉంటుంది, పైనుంచి డబ్బులు వేయకోకుండా కింద నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నావు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాయి? దాంట్లో నువ్వు వెయ్యాలి కదా పైనుంచి. ఈ పైనుంచి వేయడం అనేదే డెవలప్మెంట్, అభివృద్ధి. ఈ కింద నుంచి తీసుకోవడం అనేదే సంక్షేమం. పైగా నువ్వేం చెప్తున్నావు? ప్రజలకు విపరీతంగా కొనుగోలు శక్తి పెరిగింది అని చెప్పావు. అసలు ప్రఖ్యాత మ్యాగజైన్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది అని చెప్పి రాశారు అని డబ్బాలు కొట్టుకున్నావు నువ్వు. కరెక్టే, కొనుగోలు శక్తి పెరిగింది. ఎలా? ఈ సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే పెన్షన్స్, ఈ కార్యక్రమాల వల్ల వాళ్ళ చేతిలో 4 డబ్బులు ఆడి ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టిన మాట వాస్తవమే. కానీ ఇది ఖజానాకి ఎంత లాసు? ఎట్లా లాసు అంటే, ఇప్పుడు మీరు ఈ ఉపాధిని పెంచడం ద్వారా ప్రజలకు ఆదాయాలు పెరిగి ఆ ఆదాయాలు ఖర్చు పెట్టడం ద్వారా కొనుగోలు శక్తి పెరిగింది అనుకోండి, అది కరెక్టు. అలా కాకుండా సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే డబ్బులతోటి కొనుగోలు శక్తి పెరిగింది అనుకోండి, అది అభివృద్ధి అనిపించుకోదు, ఖర్చు పెట్టడమే అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యక్తిగతంగా చూసుకుంటే సంపాదించకుండా ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, ఎవరి దగ్గర అప్పులు చేసో లేకపోతే ఎవరన్నా ఉదారంగా ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఒక సామెత కూడా ఉంది కదా, కొండలైనా కరిగిపోతాయి. అందుకే మరి ఖజానా ఈ విధంగా అప్పులు పాలైంది. ఎక్కడ అప్పు పుడితే అక్కడ, ఎక్కడ అప్పు దొరికితే అక్కడ నువ్వు అప్పు చేసావు. ఆఖరికి నీ తెలివి ఎంతవరకు తెల్లారిందంటే 20 సంవత్సరాల వరకు మద్యం తాగే వాళ్ళ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి మద్యం బాండ్ల ద్వారా కూడా నువ్వు అప్పులు తెచ్చావు అంటే అసలు నీకు నిజంగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి. ఎంత తెలివితేటలండి! అంటే నువ్వేం చెప్పొచ్చావు నీ మేనిఫెస్టోలో? దశల వారీగా మద్య నిషేధం చేస్తానని వచ్చిన మనిషివి నువ్వు. ఈరోజు నువ్వు చేసింది ఏంటి? 20 ఏళ్ల పాటు తాగేటట్లు చేసావు. నువ్వు తాగేటట్లన్నా చేయాలి, ఆ అప్పును వేరే రకంగానా తీర్చాలి. ఇప్పుడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు అనుకుందాం సీఎం అయ్యాడు అనుకోండి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు అనుకోండి. చేస్తే మద్యం ద్వారా వచ్చే ఆదాయము తగ్గిపోద్ది ఒక పక్కన, ఈ అప్పు కట్టాలి. 2 చేయగలరా అండి ఎవరైనా? చేయకపోతే రేపు పొద్దున ఏమంటారు? చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు. ఉండనే ఉన్నారు కదా కొంతమంది ప్యాకేజీ మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు ఇదే మాట అంటారు. మరి ప్యాకేజీ మేధావులు ఈ మాట ఎందుకు మాట్లాడట్లేదు, ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లా. అసలు 20 ఏళ్ళకి మద్యం మీద ఆదాయం మీద బాండ్లు కుదవబెట్టి డబ్బులు ఎందుకు తెచ్చావు అని అడగట్లేదు ఈ మేధావులు. ఏది ఏమైనప్పటికీ వ్యవస్థల్ని
తనకు అనుగుణంగా మేనేజ్ చేయడం వల్లనే, మేనేజ్ చేయడం మాత్రమే, మేనేజ్ కూడా అనకూడదు, మ్యానిపులేట్ చేసి మాత్రమే పరిపాలన చేశాడు తప్పితే ప్రజారంజకమైన పరిపాలన కానే కాదు. రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టి చేసే విషయంగా కూడా ఏ విధమైన చర్యలు చేపట్టలేదు అని అనడం మట్టుకు అసలు ఏమాత్రం అతిశయోక్తి లేదు దీనిలో. ఇంకా ఇటీవల ముగిసిన పోలింగ్లో ఓటర్లు ఒక డెసిషన్ తీసుకొని ఓటు వేయడానికి సాధ్యపడిన కీలక అంశాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు? నెవర్ ఎండింగ్ ఇష్యూ అండి అది. రగులుతూనే ఉన్న విషయం ఏంటి అంటే రాజధాని లేదు అనేది. అమరావతి రైతులు ఒక పెద్ద అగ్నిపర్వతం అది. ఆ అగ్నిపర్వతం నుంచి లావా వస్తూనే ఉంది, అది ఒకటి. రెండోది పోలవరం విషయం ఒకటి. మూడోది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక్క తీర్మానం చేసి పెట్టమంటే శాసనసభలో తీర్మానం చేసి అది పార్లమెంటుకు పంపమంటే పంపల, కేంద్ర ప్రభుత్వానికి పంపమంటే పంపల, అదొకటి. పైగా ఈ 22 మంది ఎంపీలు గెలిచి కూడా ఏ రోజు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి పెద్దగా మాట్లాడలేదు. మాట్లాడకపోగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడిని రై కూర్చోరా అని చెప్పి ఆ టైంలో ఒక పెద్ద ఇష్యూ కూడా అయింది. ఇష్యూ అయింది. మరి ఇలా చేయడము. అలాగే సంతోష్ బాబు అని ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, అతను డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాగే డాక్టర్ సుధాకర్ చనిపోవటం. అలాగే అసలు స్వేచ్ఛ అనే సామాజిక స్వేచ్ఛ లేకోకుండా ఒక్క పోస్ట్ పెట్టడానికి కూడా వీల్లేని నిర్బంధాన్ని కల్పించడం కావచ్చు. అలాగే కొత్త సంస్థలు ఏవి రాకపోవటం. పైగా మంత్రులందరూ బాధ్యతారహితంగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఒక ఆయన కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టారు పాపం ఆయనకి. ఆయన మీరు దావోస్ ఎందుకు వెళ్ళలేదండి అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందండి, -2 degrees ఉంటుందండి అన్నాడు. మరి ఆయన అభివృద్ధి సంగతి ఏంటండి, తెలంగాణనేమో పరుగులు పెడుతుంది, మనం ఏంటి ఇలా ఉన్నాము అంటే ఇప్పుడే కదండి కోడిగుడ్డు పెట్టింది అని గుడ్డు సామ్యాలు చెప్పటం. మరి ఇంకా కొంతమంది చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారో మహానుభావులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వాళ్ళు చేస్తున్న దాష్టికాలు కావచ్చు. అలాగే తిరుపతిలో కొంతమంది కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చేసిన దాష్టికాలు కావచ్చు. ఇప్పుడు తాడిపత్రి ఏరియాలో చేసిన విషయాలు కావచ్చు. ఇప్పుడు సాక్షాత్తు అన్నిటికన్నా ఒక ప్రముఖ పాత్ర పోషించింది అవినాష్ రెడ్డి ఇష్యూ. దాన్ని వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి A8గా ఉన్నాడు. ఉంటే కూడా అది జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం గుర్తించకపోవడానికి ఏ వడ్డొచ్చి ఉంటుంది ఆయనకి? ఒకటి, అంతఃపుర రహస్యాలు బయటికి వెళ్తాయని. కానీ రెండోది, నేను ఏ1నే ముఖ్యమంత్రి అవ్వగలిగింది, A8 ఎంపీ అయితే తప్పేంటి అనే ఒక ఉద్దేశం. మరి ఇవన్నీ గమనించి ఒక చెల్లెలు పెద్ద మైదానాన్ని పిచ్చిని తయారు చేసింది, క్రికెట్ గ్రౌండ్ తయారు చేసింది ఒక చెల్లి. ఇంకొక చెల్లి వచ్చి 6ల మీద 6లు కొట్టింది. మరి షర్మిల చేసింది అదే కదా. షర్మిల మాట్లాడిన మాటలకు ఒక్క మాటకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో, దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. తల్లే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే మనమేంటి ఆయన పట్టుకుని ఏలాడేది అనే విషయం కావచ్చు. 3 రోజుల ముందు తల్లి ఒక వీడియో పంపటం కావచ్చు. కూతుర్ని గెలిపించమంది కానీ కొడుకు సంగతి ఏమీ మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి. మరి అన్నిటినీ మించి ఈ వైసీపీ నాయకులు మాట తీరు చెప్పుకున్నాం కదా. ఈ మాట తీరును కూడా ప్రజలు ఏమాత్రము హర్షించలా. ఇప్పుడు అంబటి రాంబాబు డాన్స్లు వేయడం, ఆయన గంట అరగంట. పైగా తెలుగుదేశం సోషల్ మీడియా కూడా చాలా పవర్ఫుల్గా ఈ సమస్యలన్నిటినీ, వీళ్ళ వ్యవహార శైలి మొత్తాన్ని సోషల్ మీడియాలో రీల్స్ కింద పెట్టింది. చిన్న స్కిట్ల రూపంలో ఇలా ఒక రకంగా చాలా ప్రభావవంతంగా పనిచేసిందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా టీం. ఇంకొకటి ఏంటి అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వ్యవహార శైలి కూడా ప్రజలకు అంతగా నచ్చల. భువనేశ్వర్ని అన్నారు
అనే మాట, చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా, అరెస్టు చేయడమే అక్రమం అయితే ఆ అరెస్టు సందర్భంగా ఎవరెవరు ఎలా స్పందించారు అనేది కూడా చాలా పెద్ద విషయంగా ఉంది. ఇప్పుడు అక్కడ స్విచ్ చేస్తే తెలంగాణలో లైట్ వెలిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం పని మీకు, ఇక్కడ మీటింగులు పెట్టుకోవడం ఏంటి అన్న పాపానికి కేటీఆర్కి ఎన్ని చుక్కలు చూపించారో ఆంధ్ర వాళ్ళు మనకు తెలిసిందే. ఇప్పుడు ఐటీ వాళ్ళు పనిగట్టుకొని ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఘటన తర్వాతే చాలామంది ఐటీ పీపుల్ ఆంధ్రాలో ఓట్లు ఇక్కడ ఓటు ఉంటే క్యాన్సిల్ చేసుకుని అక్కడ ఓటు ఆప్షన్ తీసుకున్నారు, కొత్తగా ఓట్లు చేర్పించుకున్నారు. అందుకే ఇంతమంది వెళ్ళారు ఇక్కడి నుంచి అక్కడికి. 3 రోజులు పట్టింది ఒక్కొక్కళ్ళు. 3 రోజుల పాటు వెళ్తూనే ఉన్నారు. ఆ బారులు చూస్తుంటే మనకి ఆశ్చర్యం వేసింది. 2 వీలర్ల మీద ఫ్యామిలీలతోటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బస్సుల్లో, రైళ్లల్లో ఇలా రకరకాలుగా వెళ్ళారు. ఏది ఏమైనా సరే ప్రకృతి పగబట్టిందా అన్నట్లు ప్రజల మనసుల్లోకి ఈ సమస్యలన్నీ కందిరీగల్లాగా వచ్చి వాళ్ళకి ఆలోచనలో మట్టుకు ఏమైనా సరే మనం ఈసారి ఓటు వెయ్యాలి, ఎప్పుడు ఓటు వెయ్యని వాళ్ళు కూడా ఈసారి ఓటు వేయాలి అని అనుకోబట్టే ఒక్కొక్కరు ఓటు వేయడానికి గంట సేపు పట్టింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 3 గంటలు పట్టింది. కొంత ఈవీఎంలు ప్రాబ్లం ఉంది కొన్ని చోట్ల. అలాగే ఈ లైన్లు మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నం ఈవీఎంల ప్రాబ్లంతో చాలాసేపు వెయిట్ చేయాల్సి అయినా వెయిట్ 4-5 గంటల పాటు చేశారు అని కూడా వార్త. పైగా ఇంకొకటి ఏం జరిగిందంటే ఆ రోజు ఎలక్షన్ జరిగే రోజు చీరాల ఎమ్మెల్యే ఒక ఓటర్ని కొట్టాడు. అది కూడా మధ్యాహ్నం ఎలక్షన్ మీద చాలా ప్రభావం చూపించుంటుంది. అలాగే ఈ మంజుల అన్న ఆవిడ, మన మాచర్ల ఆవిడ, గొడ్డలతో పోటు పడిన ఆవిడ కూడా ఏమాత్రం చెల్లించకుండా ఆవిడ పబ్లిక్లో కనిపించేసరికి మనసు చెల్లించిన వాళ్ళు ఉండరు ఎవరైనా సరే, ఇలాగా చేసేది అనేది. ఇవన్నీ కలిసి వచ్చాయండి. ప్రజలు కూడా ఇక మనం ఆలోచించాల్సిందే అనే పరిస్థితిలోకి, అంటే విరుగుట కొరకే అన్నట్లు వైసీపీ పార్టీ చేసిన పనులన్నీ కూడా వాళ్ళకే ఎదురొచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు చివరి 3 నెలల కాలం నుంచి అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క విషయమైనా కలిసి వచ్చే ఫ్యాక్టర్ ఒక్కటి కనిపించలేదు. ప్రతిదీ ఎదురే. ఆఖరికి ఇప్పుడు వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళకి బాగా కనిపించిన విషయం ఏంటంటే రిషికొండకి గుండు కొట్టడం. మరి ఇంత విలాసమా ఒక మనిషికి? పైగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కూడా మామూలుగా లేవు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ సినిమా యాక్టర్కి కానీ, ఏ వ్యాపారవేత్తకు కానీ 5-6 మహానగరాల్లో ఇళ్ళు లేవండి. కానీ జగన్ రెడ్డికి ఉన్నాయి. ఆయనకు ఢిల్లీలో ఇల్లుంది, కలకటాలో ఇల్లుంది, బాంబేలో ఇల్లుంది, మద్రాసులో ఇల్లుంది, బెంగళూరులో ఇల్లుంది, హైదరాబాద్లో ఇల్లుంది, తాడేపల్లిలో ఇల్లుంది. ఇంకా మనకు తెలియని వేరే దేశాల్లో ఎన్నుళ్ళు ఉన్నాయో తెలియదు. మరి ఎలా సంపాదించగలిగాడు జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా 2004 ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ నాన్న అఫిడవిట్లో, జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో ఉన్న పరిస్థితి ఏంటి? అప్పులు చూపించిన కాలం నుంచి ఇవాళ 1000 కోట్ల సామ్రాజ్యాలకు అధిపతులయ్యారు. జగన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అతని అఫిడవిట్లో కూడా పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. మరి ఎలా సంపాదించగలిగారు? ఇప్పుడు ఈ రోజుకి మాచర్ల ఏరియాలో సరస్వతి పవర్ కోసం అని చెప్పి భూమి సేకరణ చేసి ఈ రోజుకి అక్కడ ఏమీ కట్టకుండా ఆ ప్రజల్ని దున్నుకోనివ్వకుండా, పాపం వాళ్ళు ఒకటి అడిగారు, మీరు ప్రాజెక్ట్ పెడతామని చెప్తే మేము అమ్మాం మీకు భూమి, మాకు ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు పొలం అమ్మిన వాళ్ళందరికీ. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ కట్టలేదు కాబట్టి ఉద్యోగం రాలేదు, కనీసం మేము సాగు చేసుకుంటామంటే కూడా ఈ పిన్నెల్లి సోదరులే ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారే, మడమదిప్పని వీరులు. ఆ మడమదిప్పని వీరుడేమో లండన్ వెళ్తే ఈ మడమదిప్పని వీరులేమో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళు అజ్ఞాతంలోకి? అంత భయం దేనికి? పెద్దారెడ్డి అనే అతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడంటే బాగుండదని నన్ను కిడ్నాప్ చేశారు. ఈయన కిడ్నాప్ చేసేది ఎవరండి? అది మీరే కిడ్నాపులు చేసే బ్యాచ్ అయితే ఇప్పుడు జేబు దొంగలు జేబులు ఎవరు కొడతారు చెప్పండి? సో మీరు చాలా సమస్యలు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో. సో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి నాయకుడు కావాలి, ఎట్లాంటి పరిపాలన కావాలంటారు? ఇవాళ తక్షణం కావాల్సింది ఆగిపోయిన పనుల్ని పూర్తి చేయగలిగే
చిత్తశుద్ధి ఉన్నవాడు కావాలండి, ఒక విజనరీ కావాలండి, ఒక డెవలప్మెంటే ప్రాణంగా అనుకునే మనిషి, అభివృద్ధే తారక మంత్రంగా అనుకునే వ్యక్తి కావాలి. మరి ఇలాంటి అన్నీ చేసున్న అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇవాళ గోదాలో ఉన్నాడు. ఒకవేళ ఆయన గోదాలో లేడనుకోండి, మిగతా వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళం. ఆయనే బరిలో ఉన్నారు కాబట్టి ఆయన లాంటి వాళ్ళు కావాలి. ఆయన అయితేనే చిత్తశుద్ధితోటి అమరావతిని కంప్లీట్ చేస్తారు, పోలవరాన్ని కంప్లీట్ చేస్తారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏదైనా ఒక మంచి ఆలోచన చేస్తారు. అలాగే తరలి వెళ్ళిపోయిన పరిశ్రమలు వెనక్కి తీసుకురాగలుగుతారు. వాళ్ళు భయపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరూ వెనక్కి వస్తారు. అంటే వాళ్ళు వెనక్కి వచ్చినంత మాత్రాన ఏం ఉద్ధరిస్తారని కాదు, కనీసం ప్రజలకు ఒక హోప్ వస్తుంది, ఒక పాజిటివ్గా ఉన్న ఒక ఆశావాహ దృక్పథం వస్తుంది ప్రజల్లో. మనం మళ్ళీ మన ఊరు మనం వెళ్ళిపోతాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతాము అని. ఇవాళ దేశం మొత్తం మీద అత్యధికంగా ఎక్కువ రేటు ఉంది ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం ప్రోడక్ట్స్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏవైనా సరే దేశం మొత్తం మీద రేట్ ఎక్కువ ఉన్నాయి. పక్కన కర్ణాటక వెళ్తే 9 రూపాయలు తేడా పెట్రోల్కి, అక్కడికి ఇక్కడికి. ఏమి డిఫరెన్స్ చెప్పండి? 9 రూపాయలు ఎందుకు ఉండాలి డిఫరెన్సు? ఇట్లాంటివన్నీ అవసరమైన పనులు. ఈరోజు ఇప్పుడు ఒక ఆటో వాడికి నువ్వు సంవత్సరానికి ఆటో అన్న పథకం అని చెప్పేదో తీసుకొచ్చేదో 18,000 ఇచ్చానని చెప్పావు కదా. ఈ 18,000 నువ్వు పెట్రోల్లోనూ డీజిల్లోనూ నువ్వు తీసేసుకుంటున్నావు కదా. ఇంకా వాళ్ళకి ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకున్నట్టుగా ఉంది కదా. ఇచ్చింది కనపడుతుంది కానీ తీసుకున్నది కనపడట్లేదు కదా. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు కాదు ఇవన్నీ, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అందుకని ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాల్సిందే. ఇవాళ ప్రజలు కూడా తెలివి మీరారు. మీరే తెలివైన వాళ్ళు, మాకు డబ్బులు ఉన్నాయి, మేము ఎన్నికల్లో జిమ్మిక్కులు చేసి గెలిచేసామంటే కాదు. ప్రజలు అంతకంటే ఆరుతేరున్నారు. అసలు మోడీ అండ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో దించేవాళ్ళు. మోడీ అండతోటే ఉన్నాడు జగన్ రెడ్డి, లేకపోతే ఉండేవాడు కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఈ రాష్ట్రానికి కావాల్సింది విధ్వంసకర శక్తులు కాదు, అభివృద్ధికర శక్తులు కావాలి. ఒక విషయాన్ని సృష్టించడం చాలా కష్టం, విధ్వంసం చేయటం 2 నిమిషాల్లో. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసేశారు, అది ఎంత విధ్వంసకర చర్య? ప్రజావేదికను కూల్చారని చెప్పాము, అదెంత విధ్వంసకర చర్య? ఇవన్నీ అవసరమా? ఈ పేర్లు మార్చే విషయం అవసరమా? నీ తండ్రి అంటే గౌరవం ఉంటే ఇంకొక యూనివర్సిటీ కట్టు, ఎవరన్నా వద్దంటారా? ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో యూనివర్సిటీకి అవకాశం లేదా? ఏమన్నా బ్యాన్ ఉందా యూనివర్సిటీలు కట్టొద్దని? లేదు కదా. ఇంకో యూనివర్సిటీ కట్టి పేరు పెట్టు, ఎవరు కాదన్నారు? మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నల్ల చట్టము, ఆ చట్టాన్ని నేను ఏమాత్రం ఆమోదించను, నేను ఆ చట్టాన్ని రద్దు చేస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇది కూడా ఒక రకంగా రైతులందరికీ, పొలం ఉన్న ప్రతి ఒక్కరికి, ఆస్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా సంతోషకరమైన వార్త. అది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటారు ప్రజలు. ఇట్లా అభివృద్ధి అండి, అంతకంటే ఏమీ లేదు. అభివృద్ధి కావాలి. ఇవాళ పట్టిసీమ ఉంది, పట్టిసీమ మోటార్లు సరిగా సర్వీసింగ్ చేయకపోవటం వల్ల చాలా ప్రాంతాలకి ఒక పంటతోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు మామూలుగా పట్టిసీమ లక్ష్యం ఏంటంటే 2 పంటల కోసం నీరు ఇస్తాము అనే దానికోసం గోదావరి నుంచి నీళ్ళని డైవర్ట్ చేశారు. మరి అది ఆ డైవర్షన్ జరగనివ్వకోకుండా, అంటే పట్టిసీమ అంటే చంద్రబాబు నాయుడు పథకం కాబట్టి పట్టిసీమ సరిగా ఉండటానికి వీల్లేదు. ఇన్ని కక్ష చంద్రబాబు నాయుడు మీద, ప్రజల మీద. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు, ధాన్య కటకం అంటారు ఆంధ్రప్రదేశ్ని. మరి అలాంటి ప్రాంతాన్ని ఒక పంటకే నువ్వు పరిమితం చేయడం అనేది ఎంత దారుణమైన విషయం. వీటన్నిటినీ మార్చాలి, ప్రక్షాళన చెయ్యాలి. ప్రక్షాళన చెయ్యగలిగిన నాయకుడు కావాలి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ బాగా ఒకప్పుడు కర్నూలుకు వరదలు వచ్చినాయి, మీకు గుర్తుంటే 2009లోనో ఏమో. బురద, మట్టి, మశానం, కాలువల్లో ఉన్న చెత్త అంతా ఊర్లోకి వచ్చింది. దాన్ని క్లీన్ చేయడానికి చాలా రోజులు పెట్టింది. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. సో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మీరు అన్నట్టుగా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంకా తేలలేదు, రాజధాని లేదు ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ సమస్యల్లో కొత్తగా ఎన్నుకోబడే ప్రభుత్వం కావచ్చు, సీఎంకి ఎట్లాంటి సవాళ్ళు ఎదురుకాబోతున్నాయంటారు? ఇప్పుడు ఒక ఊరిలో బురదొస్తే క్లీన్ చేయడానికే 15 రోజులు, 20 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు పట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే కాలువల్లో నుంచి బురదొచ్చి బంకమన్ను వచ్చి మేట వేసింది ఇళ్లల్లో.
అది తవ్వి తీసుకుంటానికి, శుభ్రం చేసుకుంటానికే టైం పట్టింది. మరి ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఎన్ని పనులు మనం అసలు ఇంకా ఇంతవరకు మాట్లాడుకోని విషయం ఒకటి ఉంది. అదేంటంటే గంజాయి, మాదక ద్రవ్యాల విషయం. ఇప్పుడు పోర్ట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం చాలా ఉంది. ఆ పోర్టుల్ని మనం ఇంతవరకు సరిగ్గా వాడుకోలే. దురదృష్టం అది. మనం అనుకున్నది ఏంటంటే ఆ రోజు ప్రపంచం అంతా ఏమనుకుందంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు తీర ప్రాంతం చాలా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసలు అభివృద్ధి ముందు తెలంగాణ వెలవెలబోతుంది అనుకున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లేని తెలంగాణ ఎలా బతికి బట్టగడుతుంది అనుకున్నారు. అంటే అలా అనుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ వాస్తవ రూపంలో ఏం జరిగింది? మనకున్న బలాలని మనం వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోకపోవటం వల్ల, అంటే మనం బలాలను పెంచుకుంటూ బలహీనతలను ఎవరైతే పక్కకు పెట్టగలుగుతారో వాళ్ళు విజేతలు అవుతారు. బలాలను వదిలేసేసి బలహీనతలతోటి పైకి వెళ్తే టప్పుని కింద పడతారు. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ విషయంలో. మరి ఇవన్నిటినీ సరిచేయగలిగి ఉండాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా చెప్పనే బోర్డులు ఉన్నాయి. ఓకే, మొత్తం మీద చూస్తే ఇంకా ఫైనల్గా ప్రచారం ఎలా జరిగింది అనుకుంటున్నారు? ప్రజల్ని మభ్యపెట్టే విధంగా జరిగిందా, లేక ప్రజలందరూ ఆమోదించే విధంగా జరిగిందా? ఇరు పార్టీల ప్రచారము ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది? గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా కనబడుతున్నాయి? అంటే ఎప్పుడైనానండి ఎన్నికల్లో పోలింగ్ భారీగా జరిగింది అంటే ప్రభుత్వానికి ఎసరు పెట్టినట్టే లెక్క. ప్రభుత్వ వ్యతిరేకత ఆ మాదిరిగా ఉంటే కానీ ఆ మాదిరిగా ప్రజలు బయటికి రారు అనేది వాస్తవం. ఇది సాక్షాత్తు నేను చెప్పటం కాదు. ప్రభుత్వ సలహాదారులుగా కోట్లు జీతాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో చెప్పిన వవాచ. ఆయన చెప్పింది నేను చెప్తున్నా ఇప్పుడు. కాకపోతే ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటారు. ఇరు పార్టీలు కాదండి, పెరిగిన పోలింగ్ మాకు అనుకూలం అంటే అలా కాదు. ఇప్పుడు పోయినసారి కూడా ఏమని ఉండాలి? ఏమండి, బ్యాలెట్ బాక్సులు తెరిచే వరకు మనం చెప్పలేమండి ఎవరికి ఓట్లు వేశారు అనేది. చెప్తే బాగుండేది. ఇవాళ నేను ఎందుకు చెప్పగలుగుతున్నా? ఆ రోజు మీరు అన్నారు కాబట్టి ఆ మాటను తీసుకుని, మీరంటే తలపండిన వాళ్ళు, కోట్లు సలహాదారులు జీతాల రూపంలో తీసుకోగలిగిన సత్తా ఉంది మీకు. మేమంత సత్తా ఉన్నోళ్ళం కాదు కదా. అందుకే మేము మిమ్మల్ని అనుసరిస్తాం. మీరు ఏం చెప్తారో విని మీరు చెప్పిన మాటలు మేము కాపీ పేస్ట్ చేస్తాం. మీరు చెప్పిన మాటే అది. ఓటింగ్ బాగా జరిగింది అంటే అధికార పార్టీకి మూడినట్టే అని చెప్పారు ఆయన ఆ రోజు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. కృష్ణకుమారి గారు, మీరు స్టూడియోకి వచ్చి ఎన్నికల తర్వాత పోలింగ్ సరళి, రాజకీయ నాయకుల వ్యూహాలు, మొత్తం మీద అన్ని విషయాల్ని చాలా చక్కగా విశ్లేషించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.